ప్రశ్న: దేవుడు అసలు సంఘమును ఎందుకు స్థాపించారు? చాలా చిన్న ప్రశ్న. చాలా పెద్ద జవాబు దీనికుంటుందండి. నిజమే. ఈ సంఘాలు ఏమిటసలు? ఈ సంఘం అసలు ఎందుకు స్థాపించబడింది? ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది క్రైస్తవులు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సంఘానికి చెందినవారు. ఒక గ్రామం తీసుకున్నా సరే, గ్రామంలో చాలా చర్చిలుంటాయి. కోర్స్ మనం కొంతసేపు చర్చినే సంఘం అని అనుకుందాం. ఎందుకంటే ఒక సంఘానికి చెందిన వాళ్ళందరూ వారంలో ఏదో ఒక రోజు ఆ సంఘంలో అనగా ఆ చర్చిలో సమావేశం అవుతారు కాబట్టి. ఇన్ని సంఘాలు ఎందుకున్నాయి అసలు? అసలు ఈ సంఘాన్ని దేవుడు ఎందుకు స్థాపించాడు? ఈ ప్రశ్నకు సమాధానం మనం వెతకాలి అంటే బైబిల్లోని చాలా సంగతులు, చాలా విషయాలు మనం లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించాల్సి ఉంటుంది. దేవుని పిల్లలారా, సంఘము తన ప్రజల బ్రతుకు పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచనకు ప్రతిరూపం. సంఘము అనగా తన ప్రజల అనగా దేవుని ప్రజల ప్రజల పట్ల దేవునికున్న తలంపులకు రూపం అన్నమాట. అంటే తన మనుషులు, తన బిడ్డలు ఎలా బ్రతకాలనుకుంటున్నారో, ఎలా జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడో ఆ ఆశలకు రూపము అని మనం చెప్పవచ్చు. దేవుని తలంపులకు రూపము. ఈ సంఘము ఏదో ఏదో కొన్ని సంవత్సరాల ఆలోచనతో ఏర్పడిపోయిందని మనం అనుకోకూడదు ఎప్పుడు కూడా. భూమి మీద ఉన్న దేవుని సంఘ స్థాపన వెనుక కొన్ని వేల సంవత్సరాల ఆలోచన ఉన్నది. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ గారుల ద్వారా ఏర్పడిన సంఘము అనేక కోట్ల మంది ప్రజల జీవన స్థితిగతులను బట్టి ఏర్పడింది అని మనం చెప్పవచ్చు. కోట్ల మంది ప్రజల జీవన స్థితిగతులను బట్టి 2000 సంవత్సరాల క్రితం సంఘం ఏర్పడింది. సంఘ చరిత్ర మనందరికీ తెలిసి యేసుక్రీస్తు గారి కాలం నుండే ప్రారంభమైందని అనుకుంటూ ఉంటాం. కాదండి, సంఘ చరిత్ర పాత నిబంధన కాలంలోనే మొదలైంది. మీకు చెప్పాను, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన సంఘముగా పిలిచాడు. సంఘం అంటే దేవుని నమ్మిన విశ్వాసుల సమూహము, లేదా మరియు దేవుడు కోరుకున్న ప్రజల సమూహము. దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రజల సమూహము మరియు దేవుడు కోరుకొనిన ప్రజల సమూహము. భూమి మీదకు దేవుడు మనుషులను పుట్టిస్తున్నాడు. వారి బ్రతుకు పట్ల దేవునికి ఒక ఆలోచన, ఒక అవగాహన ఉన్నది. అనేక మందిని చంపి ఒకడు ఒక రాజ్యాన్ని స్థాపించకూడదు. అలాగే మనుషుల మధ్యలో తారతమ్యాలు ఉండకూడదు. ఇది దేవుని ఆలోచన. అందుకే ఇశ్రాయేలీలను తీసుకొచ్చి కనాను దేశంలో అనగా ఇశ్రాయేలు దేశంలో స్థాపించిన దేవుడు వాళ్ళకు రాజు నియమించలేదండి. అంటే దేవుడు కోరుకున్న ప్రజా వ్యవస్థ రాజు అనే అధికారి లేకుండా కొనసాగాలి అన్నది. ఎందుకంటే రాజు ఉంటే రాజుకు సేవకులు కావాలి, రాజుకు ఉండిపెట్టేవాళ్ళు కావాలి. రాజుగారు రథం మీద వెళ్తారు, ఆ రథాన్ని తోలేవాళ్ళు కావాలి. రథం ఉంటే దానికి గుర్రాలు ఉంటాయి, ఆ గుర్రాలను కాసేవాళ్ళు ఉండాలి. రాజుగారికి అందరూ పనులు కట్టాలి. ఆ డబ్బుతో రాజుగారు ఏ పని చేయకుండా తిని కూర్చుని బ్రతుకుతుంటాడు. రాజుకి రాజ్యకాంక్ష ఉంటుంది. అనేక రాజ్యాలను స్వాధీనం చేసుకోవాలి. ఈ చిన్న భూభాగంతో కాదు, అనేక భూభాగాలను నేను నా నియంత్రణలోనికి తెచ్చుకోవాలి అనేటటువంటి ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే మనిషిలో జీవపు డంబం ఉంటుంది. దాంతో రాజు ఇతర రాజ్యాల మీదకి వెళతాడు. ఒక్కొక్కసారి గెలవచ్చు, ఒక్కొక్కసారి ఓడిపోవచ్చు. కాబట్టి ఈ రాజు వలన రాజ్యానికి నష్టం వాటిల్లవచ్చు, ప్రజలకు హాని కలగవచ్చు, ప్రజలు బానిసలుగా మారిపోవచ్చు. ప్రజల కష్టాన్ని రాజు దోచుకుంటాడు పన్నుల రూపంలో. వారి కష్టం మీద రాజు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాడు. ఒక స్త్రీతో సర్దుకోకుండా అనేక మంది స్త్రీలను వివాహం చేసుకుంటాడు. వాళ్ళందరి కొరకు రాజ్యంలోని ప్రజల ధనాన్ని దుర్వినియోగపరుస్తాడు. అందుకే దేవుడు రాజరిక వ్యవస్థను ఇష్టపడలేదండి. నీతివంతమైన న్యాయ వ్యవస్థను దేవుడు ఇష్టపడ్డాడు. రాజ్యంలో నీతి న్యాయాలు స్థాపించబడాలి అని దేవుడు కోరుకున్నాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు ఇంచుమించు కొన్ని వందల ఏళ్ళు, 300 ఏళ్లకు పైగానే రాజు లేడండి. న్యాయాధిపతులే ప్రజలకు వచ్చిన కష్టాలను చూస్తూ
వారి మధ్యలోని తగాదాలను తీరుస్తూ న్యాయ విమర్శ చేస్తూ ఇశ్రాయేలు ప్రజలను నడిపించారు, పరిపాలించారు కాదు, నడిపించారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుడి మీద తిరగబడినప్పుడు వాళ్ళను దేవుడు శత్రు దేశాలకు అప్పచెప్పాడు. మరలా దేవుడే జాలిపడి వాళ్ళలో నుండి రక్షకులను పుట్టించి, అనగా న్యాయాధిపతులను పుట్టించి వారి ద్వారా తన ప్రజలను రక్షిస్తూ వారి భూభాగాలను కాపాడుతూ ప్రజలను కాపాడుతూ అలాగా ఇశ్రాయేలు ప్రజల జీవితాలను ఆయన రాజు లేకుండానే 100 ఏళ్ల పాటు క్షేమంగా తీసుకెళ్ళగలిగాడు. అయితే ఇరుగు పొరుగు రాజ్యాలను వారి రాజులను చూసినటువంటి ఇశ్రాయేలీలు తమకు కూడా రాజు కావాలి అని సమూయేలు కాలంలో అడుగుతారు. అక్కడి నుండి ఇశ్రాయేలు ప్రజల జీవితాలు ఒక కొత్త మలుపు తీసుకుంటాయి. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు వచ్చి సమూయేలును అడిగారో మాకు కూడా ఒక రాజును ఏర్పాటు చేయమని, సమూయేలు చాలా బాధపడిపోతాడండి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేనప్పటికీ కూడా న్యాయాధిపతుల ద్వారా దేవుడే రాజు అయి వాళ్ళను పరిపాలిస్తున్నాడు. ఈ సంగతి వాళ్ళు తెలుసుకోలేకపోయారు. చూడండి, ఈ సమూయేలు గ్రంథంలో 8వ అధ్యాయం, 1 సమూయేలు 8వ అధ్యాయం 5వ వచనం. ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చారు, సమూయేలుతో మాట్లాడుతున్నారు. చింతగించము, నీవా వృద్ధుడవు, నీ కుమారులా నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. నువ్వు ముసలివాడు అయిపోయావు, నీ బిడ్డలు చూస్తే నీ వంటి వారు కారు, కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి, మాకు ఒక రాజును ఏర్పాటు చెయ్యి అని వాళ్ళు అడిగారు. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను. రాజు కావాలని అడగటం సమూయేలుకు నచ్చలేదండి. గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము సమూయేలు. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు అన్నాడు. చూడండి, తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు అనగా న్యాయాధిపతుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాన్ని తీరుస్తూ వారి రాజ్యాన్ని పరిపాలించింది దేవుడే. ఇంకే కదా మరి అన్నేళ్ళు రాజు లేకపోయిన రాజ్యం ఎలా కొనసాగింది? దేవుడే వాళ్ళని నడిపించాడు, దేవుడే వాళ్ళని పాలించాడు, దేవుడే వాళ్ళని చూసుకున్నాడు క్షేమంగా. ఇంకా ఏమంటున్నాడు 8వ వచనం, వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే రాజు కావాలంటున్నారు కదా వాళ్ళు. ఆ ఏలబోవు రాజు ఎట్టువాడగునో నీవే సాక్షిపై వారికి దృఢముగా తెలియచేయము అని దేవుడు సమూయేలుకు తెలియజేశాడు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే, తన ప్రజలకు రాజు ఉండకూడదు అన్నది దేవుని ఆలోచన. భౌతికమైన రాజు ఉండకూడదు, తానే రాజు అయి వారిని పరిపాలించాలి అన్నది ఆయన సంకల్పము. అలాగే పరిపాలిస్తూ విడుతున్నాడు ఆయన. అయితే ప్రజలు ఎప్పుడైతే రాజును కావాలన్నారో అది ఏకంగా దేవుడినే తిరస్కరించినట్టు అయింది. అది జీర్ణించుకోలేకపోయాడు సమూయేలు, కోలేకపోయాడు అనమాట. అంటే దేవుడు మిమ్మల్ని పరిపాలించడం మీకు ఇష్టం లేదా? లేదు అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడారు. సో దేవుడు వాళ్లకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయమన్నారు. దేవుడు చెప్పినట్టుగానే సమూయేలు వాళ్లకు చెప్పవలసినవన్నీ కూడా చెప్పాడు. రాజు వస్తే పరిస్థితులు మారిపోతాయి అబ్బాయి, మీరందరూ రాజుకు దాసులైపోతారు, మీ పిల్లలే రాజుకు సేవకులుగా మారిపోతారు, మీ ఇళ్లలో ఆడవాళ్ళు రాజుగారికి వంటలు చేయాల్సి వస్తుంది వెళ్ళి, ఆయన భార్యలకు ఆయన కూతుళ్లకు మీ ఇంట్లో వాళ్లే ఊడుగం చేయాల్సి ఉంటుంది, మీరు పండించిన పంటలో కొంత రాజు పట్టుకుపోతాడు, ఆలోచించుకోండి మరి అని చెప్పేటప్పటికి వాళ్ళు లేదు మాకు రాజే కావాలి అని పట్టుపడతారు. దేవుడు అంటారు సరే అయితే 22వ వచనం, గనుక యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు సెలవీయగా, సమూయేలు సరే అయితే మీరందరూ మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, రాజును ఏర్పాటు చేస్తాంలే అని చెప్పి ప్రజలను ఇంటికి పంపించేస్తాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది దేవుని ఆలోచనలో తన ప్రజలకు రాజు ఉండకూడదు అన్నది. కానీ వాళ్ళు రాజును అడిగారు, వాళ్ళు కోరుకున్నట్టుగానే సౌలును రాజుగా ఏర్పాటు చేశాడు. సౌలు పరిపాలించడం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలీయులను శత్రువుల బారి నుండి కాపాడడం ప్రారంభించాడు.
అంతవరకు బానే ఉంది. అయితే సౌలు చాలా సంగతుల్లో మూర్ఖంగా వ్యవహరించాడు. అజ్ఞానంతో వ్యవహరించాడు. యాజకులు చేయవలసిన పనులు తానే చేయడానికి సిద్ధపడిపోయాడు. రాజుగా అతడు గర్వపడ్డాడు. అహంకారాన్ని చూపించాడు. రాజ్య ప్రజలనైతే కాపాడాడు తప్పించి సరైన నీతితో న్యాయంతో ప్రజలను పరిపాలించలేదు అని చెప్పవచ్చు. ఒకవేళ నీతి న్యాయాలు కలిగిన వాడైతే తప్పనిసరిగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి దేవుని కార్యాల ఎడల శ్రద్ధ కలిగి ఉంటాడు. కానీ అలా జరగలేదు. సో దేవుడు అతన్ని తొలగించి, అనగా సౌలును తొలగించి దావీదును రాజుగా ఏర్పాటు చేశాడు. ఈ సంగతి తెలుసుకున్నటువంటి సౌలు దావీదును చంపేద్దామని చూశాడండి. ఏవైనా సరే దావీదు ఉండకు వీల్లేదు, తన కొడుకే నా తర్వాత అధికారాన్ని చేపట్టాలి అనే ఒక 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 మూర్ఖమైనటువంటి నిర్ణయానికి, ఒక తొందరపాటు నిర్ణయానికి సౌలు వెళ్ళి యోనాతానుకు రాజ్యాన్ని కట్టబెట్టడానికి దావీదును చంపించే ప్రయత్నం చేశాడు. పగబట్టేశాడండి దావీదు మీద. అయితే దావీదు ప్రతిఘటించకుండా పారిపోయి దేవుడు అభిషేకించిన వాడిని మనం చంపకూడదు అనే ఒక మంచి ఆలోచనతో, నీతియుక్తమైనటువంటి ఆలోచనతో తన్ను తాను కాపాడుకున్నాడు తప్పించి సౌలుకి ఏనాడు హాని తలపెట్టడానికి దావీదు ప్రయత్నించలేదు. అయితే ఒక యుద్ధంలో, ఫిలిష్తీన్లతో జరిగినటువంటి యుద్ధంలో సౌలు, యోనాతాను అందరూ చచ్చిపోతారు. తర్వాత దావీదు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడం మొదలు పెడతాడు. దావీదు నీతి ఆధారంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడండి. నీతి న్యాయములను అనుసరించి పరిపాలిస్తాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. సొలొమోను మందిరాన్ని కట్టించాడు. ప్రారంభోత్సవ కార్యక్రమం అయిపోయింది. ఆ తర్వాత గిబియోన్లో ఉండగా దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు సొలొమోనుతో. 3 నుంచి చదువుతున్నాను చూడండి. 3వ వచనం. అతనితో ఇలాగు సెలవిచ్చాను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించుతిని. నా నామం అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. అయితే సొలొమోను, నువ్వు గమనించవలసిన విషయం ఏమిటంటే, నువ్వు బాగా తెలుసుకోవాల్సిన సంగతి ఏమిటంటే, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడివై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ తరతరాలు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాయి అని చెప్పాడండి. సో దావీదు ఎలా పరిపాలించాడు? నీతిని అనుసరించి పరిపాలించాడు. దేవుని కట్టడల ప్రకారం పరిపాలన సాగించాడు. ఈ విషయాన్ని దేవుడు గుర్తించాడు. అదే సంగతిని అతని వారసుడైన సొలొమోనుకు చెబుతున్నాడు. దావీదు రాజ్యపాలన ఎలా సాగిందంటే నీతియుక్తంగా సాగింది. నువ్వు కూడా నీతివంతమైన పరిపాలనని అందించాలి అన్నాడు. అంటే దేవుని ఆలోచనలో మానవుల రాజ్యం ఎలా కొనసాగాలన్నది భావనగా మనకు కనబడుతుంది. దేవుని ఆలోచనలో మానవుల రాజ్యాలు నీతి రాజ్యాలై ఉండాలి ఇదన్నమాట. తన ప్రజలు, అనగా తాను ఎంచుకున్నటువంటి ప్రజలు, తాను చేర్చుకున్న ప్రజలు, లేదా తన యందు విశ్వాసం ఉంచిన ప్రజలు, వీళ్ళ జీవితాలు ఎలా కొనసాగాలి, వీళ్ళ 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 పరిపాలన ఎలా ఉండాలి. ఎలా ఉండాలంటే నీతివంతులై ఉండాలి. వాళ్ళ జీవితాలు నీతియుక్తమైనవే ఉండాలి. ఆ పరిపాలన నీతితో కొనసాగాలి. రాజు నీతిని స్థాపించాలి. ఇది దేవుని తలంపండి. సో మానవుల రాజ్యంపై దేవుడు ఇటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. ఏదో కత్తి చేత పట్టి యుద్ధాలు చేసి ఒక రాజ్యాన్ని ఆక్రమించుకుని అక్కడున్న ప్రజలందరినీ చంపేసి దాన్ని స్వాధీనంలోకి తెచ్చేసుకుని తమ ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించడం దేవుడికి నచ్చనిది. నీతి రాజ్యం కావాలి దేవునికి. నీతితో కూడినటువంటి పరిపాలన కావాలి. దానిని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి రాజ్యాన్ని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు అన్నది ఇక్కడ ఆయన మాట్లాడిన మాటను బట్టి మనకు బోధపడుతుంది, అర్థమవుతుంది. దేవుడు చెప్పినవన్నీ విన్నాడు. మహాభాగ్యం, నేను కూడా అలాగే పరిపాలిస్తాను అన్నట్టుగా సొలొమోను మాట్లాడాడు. కొంతకాలం అలాగే పరిపాలించాడు. కానీ క్రమక్రమంగా సొలొమోనులో మార్పు వచ్చింది. దాంతో అతడు
అన్య దేవతలను పూజించడం మొదలు పెట్టాడు. నీతి దారి తప్పింది అక్కడ. ప్రజల జీవితాలను గాలి కుదిలేశాడు. కొంతకాలం బాగానే పరిపాలించాడు, న్యాయంగానే చూశాడు అంతటినీ కూడా. కానీ తర్వాత తర్వాత ప్రజలను పట్టించుకోకుండా వదిలేశాడండి. దాంతో దేవుడు ఆగ్రహించాడు. సొలొమోను అనంతరము రాజ్యాన్ని 2 ముక్కలు చేశాడు. ఒక ముక్క సొలొమోను వారసులకు వెళితే, మరొక ముక్కను అనగా 10 గోత్రాలను యరొబాము అనే వ్యక్తికి అప్పగించాడు దేవుడు. ఈ యరొబాముతో కూడా ఏం చెప్తాడు? నువ్వు దావీదు నడుచుకున్నట్టుగా నడుచుకోవాలి అబ్బాయి. చూడండి 11వ అధ్యాయము 31. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్తారోతు అను సీదోనీల దేవతకును, కెమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీల దేవతకును మ్రొక్కి, సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దానిని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయునున్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములు నీకిచ్చెదను. యరొబాము, వింటున్నావు కదా అంటున్నాడు దేవుడు, నీకిస్తాను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకునినందునను ఇశ్రాయేలీయుల గోత్రములలో నుండి వానికి ఒక గోత్రమును ఉండనిత్తును, అనగా యూదా గోత్రాన్ని ఉంచుతాను. యూదులు బెన్యామీనీలు వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటారు అన్నాడు. అయితే రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకము చేసుకుని అతని దినములన్నయు అతనిని అధికారిగా ఉండనిత్తును. ఎవరిని? యూదా గోత్రం నుంచి ఒకరిని. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రములను ఇచ్చేదను. నా నామము అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రమును ఇచ్చేదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయొచ్చు, ఇశ్రాయేలీయుల మీద రాజువై ఉందువు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్టు నా కట్టడలను నా ఆజ్ఞలను గై కొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగిస్తాను. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరుచుదును గాని నిత్యము బాధింపను. ఇది అబ్బాయి యరొబాము సంగతి. ఓకే, కాబట్టి నీ చేతికి నేను 10 గోత్రాలు అప్పగిస్తున్నాను. దావీదు వలె నువ్వు నా ప్రజలను పరిపాలించాలి. ఏమంటావు అన్నాడు. ఎవరు? దేవుడు. ఎవరితో? యరొబాము అనే నెబాతు కుమారుడితో అన్నాడు. 10 గోత్రాలు ఆ వ్యక్తి చేతిలో పెట్టాడు. యరొబాము అనే వాని చేతిలో పెట్టాడు. మిగిలిన 2 గోత్రాలు సొలొమోను సంతానానికి దావీదు వారసులకు ఇచ్చాడు దేవుడు. యూదా గోత్రము, బెన్యామీను గోత్రము. ఈ 2 గోత్రాలు దావీదు కుటుంబీకుల చేతిలో ఉన్నాయి. అనగా రాజ్యము 2 ముక్కలైంది. ఇశ్రాయేలు రాజ్యం అనగా ఉత్తర భాగం అంతా కూడా ఇశ్రాయేలు రాజ్యముగాను, దక్షిణ భాగం అంతా కూడా యూదా రాజ్యముగాను స్థిరపడినది. యూదా రాజ్యానికేమో దావీదు వారసులు రాజులయ్యారు. ఇశ్రాయేలు రాజ్యానికేమో యరొబాము నుండి వచ్చిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు కొందరు అలా అలా వాళ్ళు రాజులుగా రావటాన్ని మనం చూస్తామన్నమాట. సో అటు ఇశ్రాయేలు గోత్రాలు గాని ఇటు యూదా పరిపాలనలో గాని ఈ 2 రాజ్యాలు కూడా దావీదు వంటి పరిపాలనను అందించాలి అని దేవుడు కోరుకున్నాడు. దావీదు ఎటువంటి పరిపాలన? నీతి పాలన. అది ఓకే. సో దేవుడు కోరుకుంటున్న రాజ్యము, దేవుడు కోరుకొనిన రాజ్యము నీతి రాజ్యము. నీతి రాజ్యాన్ని స్థాపించాలి. ఇది ఆయన లక్ష్యం అన్నమాట. వెరీ గుడ్. అది నెరవేరిందా? నెరవేరలేదు. సొలొమోను కుమారుడు రెహబాము తన ఇష్టం వచ్చినట్టుగా అతడు పరిపాలించాడు. అతని నుండి అనగా సొలొమోను వారసులందరూ కూడా ఇంచుమించుగా అందరూ దారి తప్పి బ్రతికిన వాళ్లే. 2-3 తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా తండ్రి అయిన దేవుడైన యెహోవాను విడిచిపెట్టి అన్య దేవతలను పూజించి నీతి తప్పి బ్రతికిన వాళ్లే.
వారికన్నా ముందుగానే ఇశ్రాయేలీయులు దారి తప్పిపోయారు. యరొబామే వాళ్ళని దారి తప్పించేశాడు. దేవుని మాట వెనక రాజ్యాన్ని కాపాడుకోవడానికి దేవుణ్ణి విసర్జించి విగ్రహాలను నించోబెట్టాడు. దాంతో ప్రజలు విగ్రహారాధన వైపు మళ్ళీపోయారు. యూదా రాజ్యం కన్నా ముందుగానే ఇశ్రాయేలు రాజ్యం పూర్తిగా పతనం అయిపోయింది. సో ఇశ్రాయేలీలలో దేవుడు ఆశించిన నీతి రాజ్యం స్థాపింపబడలేదు. ఇక యూదులలో అనగా యూదా రాజ్యంలో అక్కడక్కడ నీతిమంతులు పుట్టి నీతి రాజ్యాన్ని స్థాపించి తమ బ్రతుకు కాలంలో దాన్ని కొనసాగింపజేశారు. తదనంతర కాలంలో అనగా వాళ్ళు మరణించిన తర్వాత అది కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇలా దేవుడు ఆశించిన సమాజము, దేవుడు కోరుకున్న రాజ్యము ఈ ప్రపంచంలో స్థాపింపబడలేకపోయిందండి. దేవునికి దొరకలేదు, దేవునికి కనపడలేదు. తన ప్రజలెవరూ కూడా నీతిమంతులుగా నీతియుక్తమైనటువంటి పరిపాలనతో ప్రజలను పాలించలేకపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటా నిర్ణయము? ప్రపంచానికి మార్గదర్శకంగా ఉండే ఒక రాజ్యాన్ని స్థాపించాలి. ఆ రాజ్యము ఈ మనుషులు స్థాపించినట్టుగా కాదు, దాన్ని నేనే స్థాపించాలి అని అనుకున్నాడు. నేను స్థాపించబోయే ఆ రాజ్యము మిగిలిన రాజ్యాలన్నిటికీ కూడా ఒక మాదిరిగా ఉండాలి అని ఆశపడ్డాడు. దాని గురించి ముందే ప్రవక్తల ద్వారా పలికించడం మొదలుపెట్టాడు దేవుడు. అదే మనకు యెషయా గ్రంథంలో కనిపిస్తుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. ఆ రోజును ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. సైన్యములకు అధిపతియకు యెహోవా ఆసక్తి కలిగి దీని నెరవేర్చును అన్నాడు. చూడండి, ఒక రాజ్యము కావాలి. ఆ రాజ్యాన్ని ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మానవుడు, ఏ రాజు కూడా స్థాపించలేడు. దానిని తాను కోరుకున్నట్టుగా పరిపాలించలేడు. కాబట్టి దేవుడు, పరమాత్ముడు తానే తన తనయుడిని పంపించడానికి నిర్ణయం తీసుకున్నాడు. అదే ఆలోచన. ఎలయనగా మనకు శిశువు పుడుతుంది, మనకు ఆయన కుమారుడు అనుగ్రహింపబడతాడు, ఆయన భుజము మీద రాజ్యభారముండును అన్నాడు. చూడండి, ఏ రాజ్యభారము? ఏ రాజ్యభారము? ఆయన స్థాపింపబోయే రాజ్యభారం ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానకర్తగా ఆ సమాధానమునకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడుతుంది. అతడు పరిపాలిస్తాడు ఈ రాజ్యాన్ని, అతడే స్థాపించి అతడే పరిపాలిస్తాడు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును అంటున్నాడు. మితి లేకుండా అనగా లిమిట్ అనేది లేకుండా, ఆగకుండా దానికి వృద్ధి క్షేమము కలుగుతూనే ఉంటుంది. సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును దేవుడు నియమించబోతున్నాడు. దావీదు సింహాసనం అన్నాడు. చూడండి, దావీదు సింహాసనం ఎటువంటి సింహాసనము? దావీదు సింహాసనము నీతి సింహాసనము, నీతిని బట్టి పరిపాలన అన్నమాట. తర్వాత చెప్తున్నాడు, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరుచుటకు. దేంతో స్థిరపరుస్తాడట? న్యాయము వలన నీతి వలన స్థిరపరుస్తాడట. అతడు సింహాసనాసీనుడై, ఏ సింహాసనము? నీతి సింహాసనం మీద ఆసీనుడై నీతివంతమైన ఆ రాజ్యమును పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనంతటిని జరిగిస్తారు, నెరవేరుస్తారు. ఇది బాగుంది, చూశారు? అసలు ఎంత ఆలోచన కలిగి ఉన్నారు తండ్రి అయిన దేవుడు మానవుల రాజ్యాల పట్ల, మానవుల బ్రతుకుల పట్ల, మానవ జీవితాల పట్ల. ఇది దేవుడు కోరుకుంటున్న రాజ్యం అన్నమాట. దాని గురించి ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు. యెషయా గారు కూడా మాట్లాడుతారు. చూడండి, 2వ అధ్యాయంలో, 2వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. అంత్యదినములలో పర్వతముల పైన, అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతం ఒకటి ఉంది. ఆ మందిర పర్వతము
ఆ పర్వత శిఖరమున స్థిరపరచబడి, అంటే అంత ఎత్తులో స్థిరపరచబడి, అక్కడ ఉన్నటువంటి కొండలన్నిటికంటే ఎత్తుగా ఎత్తబడుతుంది ఆ శిఖరము. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు కూడా దానిలోనికి వచ్చేస్తారు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుమని చెప్పుకుందురు. సమస్తము మార్చేయబోతున్నాను, ఒక నూతన రాజ్యాన్ని నేను స్థాపించబోతున్నాను, అది నీతి రాజ్యము, సమస్త జనులు దానిలోనికి వచ్చేస్తారు అని యెషయా ద్వారా తండ్రి అయిన దేవుడు పలికిస్తున్నాడండి. ఆ, ఇంకా కింద చదివితే, ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుందురు, యుద్ధము చేయ నేర్చుకునుట ఇక మానివేయుదురు. పరిస్థితులన్నీ మారిపోతాయి. ఆ రాజ్యంలో యుద్ధాలుండవు. కత్తులను దున్నుకోవడానికి వాడతారట, ఖడ్గాలనేమో నేల దున్నుకోవడానికి, కత్తులేమో మచ్చు కత్తులు అంటే ఏదన్నా చిన్న చిన్న వస్తువులు తరుక్కోవడానికి వాటికి వాడతారట. అంటే ప్రజల తీరు మారిపోతుంది. ప్రజలలోని క్రూరత్వం, క్రౌర్యం, యుద్ధకాంక్ష ఇవన్నీ కూడా నశించిపోతాయి. ఆ రాజ్యంలో నీతి ఉంటుంది, అది నీతివంతమైన రాజ్యం అవుతుంది. అటువంటి దాన్ని నేను స్థాపించబోతున్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఇక దానియేలు దగ్గరికి వెళ్ళేటప్పటికి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44 వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44 వచనం. 2వ అధ్యాయం 44 వచనం. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడట. దేవుడు రాజ్యం స్థాపించడం ఏంటండి? మనకు తెలిసి రాజ్యాలు ఎవరు స్థాపించారండి? మనకు తెలిసి భారతదేశంలో బాబర్ అనే అతను వచ్చి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాత హుమయూను, ఆ తర్వాత అక్బర్, హుమయూన్ అనుకుంటున్నాను, తర్వాత అక్బర్, ఇలాగా అనేక మంది ఆ రాజ్యాన్ని కొనసాగించారు. వెరీ గుడ్. తర్వాత కొంతకాలానికి బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసం భారతదేశం వచ్చారు. నెమ్మదిగా వాళ్ళు అనేక ప్రాంతాలను ఆక్రమించుకుని భారతదేశంలో బ్రిటిష్ రాజ్యాన్ని స్థాపించారు. మీరు ప్రపంచంలో ఎక్కడ చూస్తారో చూడండి, స్థాపింపబడిన రాజ్యాలన్నీ కూడా మానవుల చేతి స్థాపింపబడ్డాయి. యుద్ధాల ద్వారానో, తంత్రాల ద్వారానో ఏదో ఒక విధంగా స్థాపించబడినట్టుగా మనం చూస్తాం. కానీ దేవుడట ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడట. అంత అవసరం దేవుడికి ఏముందండి? అంతే కదా. భూమి మీద రాజ్యాన్ని స్థాపించి పరిపాలించుకోవాల్సిన అవసరం దేవుడికే ఉందండి. దేవుడికి భూమి మీద రాజ్యం ఎందుకు అసలు? దేవుని కొరకు కాదు ఆ రాజ్యం, ఆయన ప్రజలైన భూమి మీద బ్రతుకుతున్న మనుషుల కొరకు, అంటే మన కొరకు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు, ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు, ఆయన స్వీకరించిన ప్రజల కొరకు, ఆయన ఏర్పరచుకున్న ప్రజల కొరకు, ఆయన పిలుచుకున్న ప్రజల కొరకు దేవుడు తానే ఒక రాజ్యాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నాడు అప్పట్లోనే. మరలా యెషయా గ్రంథానికి వెళదాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము. రాజ్యం గురించి ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి ఏమంటున్నాడు. 11వ అధ్యాయం 1వ వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచి ఉండును. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఎవరి మీదనట? యెషయి మొద్దు నుండి చిగురు పుడుతుందట. యెషయి మొద్దు నుండి చిగురు పుడుతుంది. తర్వాత కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును అంటున్నాడు చూడండి. నీతిని బట్టి బేదలకు తీర్పు తీరుస్తాడు, నీతిని బట్టి. తర్వాత భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత
దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును అంటున్నాడు. ఎలా మారుతుందట పరిస్థితి? అతని పరిపాలనలో, అతని రాజ్యములో ప్రజల స్థితిగతులు ఎలా ఉంటాయట? అతడి పరిపాలన ఎలా ఉంటుందట? అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు కూడి వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును. వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అషూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. స్థాపింపబడబోతున్న రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. తానే స్థాపించబోతున్నట్టుగా, తానే దీన్నంతటిని జరిగించబోతున్నట్టుగా ఆయన చెప్పుకుంటూ పెడుతున్నాడు. అవుతుంది కదా? ఎందుకు ఇంత ప్రణాళికను దేవుడు సిద్ధం చేసినట్టు? తాను ఆశించినట్టుగా మానవ రాజ్యాలు లేవు, మనుషుల పరిపాలన లేదు, మానవుల నడవడికలు లేవు, రాజ్యములో నీతి లేదు, రాజులలో నీతి లేదు, న్యాయ విమర్శకులలో, న్యాయాధిపతులలో న్యాయం లేదు. అటువంటి రాజ్యాన్ని దేవుడు కోరుకోవట్లేదు. భూమి మీద రాజ్యాలన్నీ ఫెయిల్ అయిపోయాయి. యూదా రాజ్యం ఫెయిల్ అయింది, ఇశ్రాయేలు రాజ్యం ఫెయిల్ అయింది, విఫలమైపోయాయి. దేవుని ఆలోచనలను అవి నిలబెట్టలేకపోయాయి. దాంతో దేవుడు తానే ఒక రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు అన్నమాట. ఇంకా చూద్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఎలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. ఏ చిగురు? చిగురుదే ఉందండి, ఏదో ఒక చిగురు పుట్టేస్తుందిలే అండి. ఏమండి, ముద్దన్న తర్వాత ముద్దులోంచి చిగురులు పుట్టుకొస్తాయి. దావీదు వంశం ఉందండి, దావీదును ప్రేమించాడు దేవుడు. కారణం ఏమిటి? దేవుడు దావీదు నీతిమంతుడై బ్రతికాడు, నీతిగా పరిపాలన జరిగించాడు. సో రాబోయే రోజుల్లో క్రమక్రమంగా దావీదు గోత్రం అంతా కూడా బలహీన పడిపోయింది. అటువంటి పరిస్థితుల్లో దావీదు నుండి నీతి చిగురు పుట్టిస్తా అన్నాడు. ఏదో ఒక చిగురు పుట్టేయటం కాదు, దావీదుకు చాలా చిగురులు పుట్టుకొచ్చాయి. సొలొమోను ఒక చిగురు, రెహబాము ఒక చిగురు, అతని కుమారుడు మరొక చిగురు, అతని కుమారుడు మరొక చిగురు, ఇలా చాలా చిగురులు పుట్టుకొచ్చాయి. కానీ నీతి చిగురు పుట్టలేదు. పుట్టినా కూడా చిన్న చిన్న చిగురులు అవి అంతగా ఫలించలేదు, కొంతవరకు ఫలించి ఊరుకున్నాయి అంతే. వాటి వల్ల దేవునికి పరిపూర్ణమైన సంతోషం కలగలేదు. ఆ రాజుల వల్ల, ఆ రాజ్యాల వల్ల, ఆ చిగురు వలన. అందుకే దేవుడు నేనే ఒక చిగురును పుట్టిస్తాను అంటున్నాడు. ఏమిటట? మరలా చదివితే, రాబోయే దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఏం పేరు పెడతారటండి? యెహోవా నీతి అని అతనికి పేరు పెడతారట. సో ఈ రెఫరెన్స్లు అన్నిటిని మనం మైండ్ లో పెట్టుకుని ఆలోచిస్తే, దేవుడు తానే ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. నీతి అనే ఒక చిగురు ద్వారా దేవుడు దీన్నంతటిని జరిగించబోతున్నాడు. ఇందుకు ఎవరా నీతి చిగురు అని మనం ఆలోచిస్తే, మన అందరికీ తెలుసు, ఆయనే యేసుక్రీస్తు గారు. లూకా సువార్తలో ఉంటుంది, చూద్దాం ఒకసారి. లూకా సువార్త
మొదటి అధ్యాయము, లూకా సువార్త మొదటి అధ్యాయము 30 నుండి దూత మరియమ్మ గారి దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది చూడండి. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును, దావీదు చిగురు, దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఒక రాజు వస్తున్నాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యం ఉండును. మనకు శిశువు ఉంటుంది కదా, నా రెఫరెన్స్ ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఇవన్నీ ముందు చెప్పుకుంటూ వెళ్ళాడు కదా. నీతిని బట్టి, న్యాయమును బట్టి దీన్ని దేవుడు జరిగిస్తాడు అని చెప్పుకుంటూ వెళ్ళాడు కదా. అది ఇక్కడ మరియమ్మ గారితో చెబుతున్నాడు. ఏమంటున్నాడు? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఒక మనిషి యుగ యుగాలు ఏలగలడా? అసలు చెప్పండి. దావీదు 40 ఏళ్ళు పరిపాలించాడు, సొలొమోను 40 ఏళ్ళు, మరికొంతకాలం పరిపాలించారు. యుగ యుగాలు ఎవరు పరిపాలించగలరు చెప్పండి? ఒక్క దేవుడు తప్ప. అంటే యేసుక్రీస్తు గారి ద్వారా తండ్రి అయిన దేవుడు స్థాపించిన రాజ్యము అది అంతము లేని రాజ్యం అన్నమాట. అది యుగ యుగములు ఉండేటటువంటి రాజ్యం అన్నమాట. ఆ రాజ్యాన్ని పరిపాలించేది యేసుక్రీస్తు గారు అన్నమాట. ఆ అధికారాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడన్నమాట. అది నీతి రాజ్యం అన్నమాట. దానిలో న్యాయం ఉంటుందన్నమాట. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. దేవునికి వెళ్తారా? ఆ రాజ్యమునకున్నటువంటి మరొక పేరే సంఘము. ఆ రాజ్యమునకున్నటువంటి పేరే సంఘము. ఇప్పుడు వెళ్దాం ఒకసారి మనం మత్తయి సువార్త 16వ అధ్యాయము. మరియు నీవు పేతురువు, బండమైన నీపై అనగా నీ ద్వారా నా సంఘమును కట్టుదును అన్నాడు. చూడండి, ఏ రాజ్యమునైతే స్థాపించాలి అని దేవుడు ఆశపడ్డాడు, ఏ రాజ్యమును క్రీస్తు ద్వారా స్థాపించబోతున్నాను అని ప్రవక్తల ద్వారా పలికించాడు, మరియ గారికి దేవుడు సమాచారాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యము గురించి ప్రభువు ఎలా మాట్లాడుతున్నారంటే సంఘము అనే పేరుతో మాట్లాడుతున్నారు. అనగా రాజ్యమే సంఘమా? అవును, రాజ్యమే సంఘము, సంఘమే దేవుడు స్థాపించిన రాజ్యము. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని పాతాళలోక ద్వారము ఒక లోకం గురించి మాట్లాడుతున్నాడు ఏకంగా. అది ఎటువంటిదంటే ఆ సంఘము పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలబడవు, లేచిపోతాయి అన్నాడు. అంతే, లేపేస్తావు నువ్వు అన్నాడు. దేన్ని? పాతాళలోక ద్వారపు తలుపులు. అంటే అసలు మొత్తం పాతాళలోకాన్ని తీసి అవతల పడేసేటంతటి మహాశక్తివంతమైన రాజ్యం అది, సంఘం అది అంటున్నారు యేసుక్రీస్తు గారు. ఇప్పుడు ఆలోచించండి, తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద ఒక విలువైన రాజ్యాన్ని, అనగా ఒక నీతివంతమైన రాజ్యాన్ని, న్యాయముతో కూడిన రాజ్యాన్ని స్థాపించాలి, ప్రపంచానికి ఆ రాజ్యం ఎలా ఉంటుందో చూపించాలి అని అనుకున్నాడు. కారణం ఏమిటంటే మానవ రాజ్యాలలో నీతి లేదు. మన దేశంలో నీతి ఉంది ఏంటంటే, మన రాజుల పరిపాలనలో, మన ఇండియాలో మన రాజుల పరిపాలనలో, మన రాజులు అంటే మన మన పరిపాలకులు ఉన్నారు కదా, మన మంత్రులు, వాళ్ళే మనకు రాజులు. ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రానికి రాజు, ప్రధానమంత్రి అయితే మన దేశానికి రాజు. నీతి ఉందా? లేదు. ప్రజలను పట్టించుకోరు, ప్రజల బాగోగులు చూడరు, ప్రజలను నీతి మార్గంలో నడిపించరు, దుర్నీతి మార్గంలోకి రెచ్చగొడతారు. భారతదేశం చూడండి, ఇప్పుడు మత ఛాందసవాదం పెరిగిపోయి ఉంది. భారతదేశమే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలు. కారణం ఏమిటి? మానవ రాజ్యాలలో నీతి లేకపోవటం, మనుషుల బాగోగులను పట్టించుకోకపోవటం, నీతియుక్తమైన మార్గంలోనికి రాజ్యాలు ప్రజలను నడిపించలేకపోవటం, కనీసం ప్రజల ఆరోగ్యాన్ని గాని, ప్రజల జీవన విధానాన్ని గాని లెక్క చేయకపోవటం, వారికి కావలసిన జీవనోపాధులు కల్పించలేకపోవటం.
ఈరోజు మానవ రాజ్యాల్లో సమానత్వం ఉండదు. మీరు చూడండి, మన దేశంలో పేదలు ఎప్పుడు పేదలుగానే ఉంటున్నారు. ధనవంతులు మాత్రం నానాటికి ధనవంతులుగా మారిపోతున్నారు. ఈ తారతమ్యాలు ఏమిటి? ఇన్ని తారతమ్యాలుంటే ఇంక నీతి ఎక్కడున్నట్టు? బీదవాడికి న్యాయం ఎక్కడ జరుగుతున్నట్టు మీరు చెప్పండి? అతడు బీదలకు దరిద్రులకు న్యాయము తీర్చును అని ఉంటుంది. బీదలకు దరిద్రులకు న్యాయం తీర్చడం అంటే ఏమిటి? వాడున్న ఆ దరిద్రపు స్థితి నుండి దేవుడు వాళ్ళను బయటికి తీసుకొస్తాడు. ఆ రాజు బయటికి తీసుకొస్తాడు. అందరినీ భక్తి మార్గంలో నడిపిస్తాడు. ప్రతి ఒక్కరిని నీతిలో స్థాపిస్తాడు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి అసమానతలను తీసివేస్తాడు. తీసివేశారు యేసుక్రీస్తు గారు వచ్చి. ధనవంతుడితో చెప్పిన మాట ఏమిటో మనకు తెలుసు. యవనుడైన ధనవంతుడితోటి, నీకు కలిగినది అమ్మి బీదలకు ఇచ్చే అన్నాడు. అప్పుడు బీదలు ఏమవుతారు? బీదరికం నుండి బయటకు వస్తాడు, దరిద్రం నుండి బయటకు వస్తాడు. ధనవంతుడు ఏమవుతాడు? బీదల స్థాయికి లేదా ధనవంతుడు స్థాయి నుండి కిందకు వచ్చేస్తాడు. అప్పుడు ఎవరికైతే తన ధనాన్ని ఇచ్చేశాడో వాళ్ళు ధనవంతులేం అవరు, అందరూ కొద్ది కొద్దిగా పంచుకుంటారు. ఇతడు ధనవంతుడు అనే హోదా నుండి బయటకు వచ్చేస్తాడు, అందరితో సమానమైపోతాడు. ఆ రాజ్యంలో అందరూ సమానంగా ఉంటారు. దేవుని రాజ్యం అనగా దేవుని సంఘం స్థాపించబడిన తర్వాత సంఘంలోని ప్రజలు ఎలా వ్యవహరించారో మనందరికీ తెలుసు. వారు తమకున్న చర స్థిర ఆస్తులు అమ్మి అక్కర గలవానికి పంచిపెట్టేశారట సంఘంలో, దేవుని రాజ్యంలో. అప్పుడు ఆ రాజ్యం ఏమైంది? ఆ రాజ్యం ఏమైంది? తారతమ్యాలు లేని నీతివంతమైన న్యాయమైన రాజ్యం అయింది. పొటిజాకయ్య అంటుంటాం మనం. తనకున్న సిరిని వద్దనుకున్నాడు, ప్రభువే తనకు కావాలనుకున్నాడు. అలాగే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి తొలి సంఘంలోని క్రైస్తవులు తమ చర స్థిర ఆస్తులు అమ్మి వాటినట అక్కర గల వారికి, సంఘంలో అవసరాలున్న వారికి పంచిపెట్టేశారు. ఎంత విడ్డూరం అండి. 32వ వచనం, 4వ అధ్యాయం 32వ వచనం, 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనది అని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండను. ఎక్కడా? దేవుని రాజ్యంలో. ఎక్కడ? దేవుని రాజ్యంలో అనగా దేవుని సంఘంలో అందరూ సమానంగా ఉన్నారు. కలిగినదంతయు సమష్టిగా ఉండెను. 10 ఎకరాలు ఉంది, సంఘం అంతా పనిచేసుకున్నారు. ఇంకోటి 100 ఎకరాలు ఉంది, సంఘం అంతా పనిచేసుకున్నారు. అప్పుడు సంఘంలో ధనవంతుడు లేడు, సంఘంలో భేదవాడు లేడు. అది దేవుని రాజ్యంలోని సమానత్వం అన్నమాట. అది నీతి, అది న్యాయము. అటువంటి రాజ్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ భూమి మీద ఉన్న ఏ రాజ్యము, ఏ దేశము ఇటువంటి నీతిని కలిగి ఉంది మీరు చెప్పండి? ఒక్క దేశం కూడా లేదు. 35వ వచనం, 34వ వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెడితే వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరు గనుక వారిలో ఎవనికి నీ కొదువ లేకపోయాను. అందరూ సమానమైపోయారు. ధనవంతుడు లేడు, బీదవాడు లేడు. ఇది దేవుని రాజ్యం అంటే, ఇది దేవుని సంఘం అంటే. దేవుని రాజ్యంలో నీతిమంతులు ఉంటారు, దేవుని రాజ్యంలో పరిశుద్ధులు ఉంటారు, దేవుని రాజ్యంలో సమానత్వం ఉంటుంది, దేవుని రాజ్యంలో క్రౌర్యం ఉండదు, దేవుని రాజ్యంలో కోపం ఉండదు, దేవుని రాజ్యంలో సహనం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, ఓర్పు ఉంటుంది, క్షమ ఉంటుంది. ఇవన్నీ దేవుని రాజ్యంలో మనం చూస్తాం. మానవుల రాజ్యాలలో ఉండవివి. దేవుని రాజ్యంలో త్యాగం ఉంటుంది, మానవుల రాజ్యంలో స్వార్థం ఉంటుంది. ఇలా దేవుని పిల్లలారా, ఇలా మానవ రాజ్యాలన్నీ దేవుని ఆలోచనలను ప్రతిబింబించలేని కాలంలో చివరికి దేవుడు కోరుకున్న రాజ్యాలైన అనగా దేవుడు కోరుకున్న ప్రజలైన ఇశ్రాయేలీలు కూడా దేవుని ఆంతర్యాన్ని, ఉద్దేశాన్ని గ్రహింపక స్వార్థపూరిత రాజులై, స్వార్థపూరితమైన ప్రజలై దేవుని తలంపులను విసర్జించేసినటువంటి కాలంలో ప్రపంచ ప్రజలకు ఒక వినూత్నమైన, విభిన్నమైన, అత్యుత్తమమైన, నీతివంతమైన రాజ్యాన్ని మాదిరిగా చూపించాలి అని దేవుడు అనుకున్నాడు. దానిని స్థాపించడం ఈ భూమి మీద ఉన్న ఏ రాజుల వల్ల కాదని తెలుసుకున్నటువంటి దేవుడు తన యొద్దనున్న తన తనయుడైన వాక్యాన్ని ఈ లోకానికి పంపించాడు. ఆయన యేసుక్రీస్తు అనే నామంతో వచ్చారు. ఆయన తన రక్తము ద్వారా, తన వాక్కు ద్వారా భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించారు. ఆ రాజ్యంలోకి అనేకులను ఆహ్వానించడం మొదలు పెట్టారు. ఆ రాజ్యమునకు ఆ రాజు పెట్టిన పేరే సంఘము. అయింది కదండి. ఇందు నిమిత్తము దేవుడు సంఘాన్ని స్థాపించాడు. అదన్నమాట. ఎందు నిమిత్తము?
నీతి కొరకు దేవుడు సంఘాన్ని స్థాపించాడు. నీతిని అనుసరించే ప్రజల కొరకు దేవుడు సంఘాన్ని స్థాపించాడు. తన యందు విశ్వాసం ఉంచిన ప్రజలు ఉండటానికి, బ్రతకడానికి దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాడు, ఒక సంఘాన్ని స్థాపించాడు. సమానతలు లేని ఒక సమాజాన్ని మిగిలిన ప్రపంచ ప్రజలకు చూపించడానికి, ఒక మార్గదర్శక సమాజంగా, సంఘంగా ఉండడానికి దేవుడు క్రీస్తు ద్వారా సంఘాన్ని స్థాపించాడు. చెందుకు రావాలనుకున్న ప్రజలందరూ ఒక చోట కేంద్రీకృతం కావడానికి, ఒకే భావజాలాన్ని కలిగి ఉండి తనను ఆరాధిస్తూ బ్రతికి మరణంతో తన దగ్గరికి వచ్చు నిమిత్తము దేవుడు భూమి మీద ఈ సంఘమును, రాజ్యమును స్థాపించాడు. దేవుడు భూమి మీద అసలు సంఘము స్థాపించడానికి ఉన్నటువంటి కారణం అన్నమాట. నీతి కొరకు దేవుడు సంఘాన్ని స్థాపించాడు, న్యాయము కొరకు దేవుడు సంఘాన్ని స్థాపించాడు, సమానత్వం కొరకు దేవుడు సంఘాన్ని స్థాపించాడు, వ్యక్తుల మధ్య తారతమ్యాలు తొలగించడానికి దేవుడు సంఘాన్ని స్థాపించాడు, దేశాల మధ్య, జాతుల మధ్య అంతరాలు తీసివేయడానికి దేవుడు సంఘాన్ని స్థాపించాడు. ఈరోజు చూడండి, అమెరికన్ అయినా, ఇండియన్ అయినా, వైట్ అయినా, ఎవరైనా దేవుని సంఘంలో సమానమే. ఎవరైనా సమానమే. దేవుడి ముందు గొప్పవాడని, అనగా ధనవంతుడని గాని, డబ్బున్న దేశానికి చెందిన వాడని గాని, పేద దేశానికి చెందిన వాడని గాని, అన్యజాతి వాడని, యూదుడని ఎటువంటి తారతమ్యము, భేదము ఉండదు. తెలుసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తున్నాడు. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి అన్నాడు. చూడండి, భారతీయులుగా మనం బ్రతుకుతున్నాం. మనది మరీ పేద దేశం కాదు, మనది ధనిక దేశం కూడా కాదు, మనది మరీ గొప్ప జాతి కాదు, అలాని మనది మరీ కింద జాతి కాదు. ఈ మాట నేను ఎందుకు అన్నానంటే, జాతి గురించి నేను ఎందుకు మాట్లాడుతానంటే, సాధారణంగా కోవిడ్ దేశంలో బ్రతుకుతున్న మనము ఈ దేశం వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మనం తక్కువ జాతి వాళ్ళము. అంటే హిందీ అనగానే మనకి ఇండియన్స్ అంటే ఒక లోకువ, ఒక హేళన, ఒక చిన్న చూపు, అనగా పేదలు వెళ్ళు అనేటటువంటి ఒక భావన అనమాట. అమెరికన్స్ మనల్ని అలాగే చూస్తారు, చైనీసు ఇండియా వాళ్ళని అలాగే చూస్తారు, ఈ కువైటీసు అలాగే చూస్తారు, డబ్బున్న దేశాలు అలాగే చూస్తారు. వాళ్ళ ముందు మనం చిన్నవాళ్ళం. కానీ ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుని మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించామో, ఆ రాజ్యంలో మనతో పాటు ప్రవేశించిన అమెరికన్స్ కావచ్చు, కువైటీస్ కావచ్చు, సౌదీ వాళ్ళు కావచ్చు, చైనీస్ కావచ్చు, ఎవరున్నా సరే వారందరితో మనము కూడా సమానమే. ఇక్కడ జాతి భేదం లేదు, ధనిక భేదం లేదు. ఇప్పుడు మనం ఉన్నాం ఇండియన్స్, కువైట్లో మనం ఉంటున్నాం. మనకి ఎవరంటే లోకువ, మనం ఎవరిని చీప్గా చూస్తాం? బెంగాల్ చీప్గా చూస్తాం, మనం నేపాల్ వాళ్ళు మనం చిన్నగా చూస్తాం. ఎందుకంటే వాళ్ళు శ్రీలంక వాళ్ళు మనం తక్కువగా చూస్తాం. కారణం ఏమిటి? వాళ్ళు మనకన్నా భేద దేశంలో పుట్టిన వాళ్ళు మనకన్నా తక్కువ జాతోళ్ళు అని మనం అనుకుంటూ ఉంటాం. బెంగాలీ అనగానే వాడు చెత్త ఏరుకుంటూ ఉంటాడు, వీటన్నిటిని క్లీన్ చేస్తుంటాడు, యజమాల పని అంతా వాడు చేస్తుంటాడు. కాబట్టి వాళ్ళంటే మనకు లోకువ, మనం అంటే మన పయ్యోళ్ళకి లోకువ. కానీ బెంగాలీ వాడైనా, లేకపోతే పేద దేశంలో పుట్టినటువంటి శ్రీలంక వాడైనా, నేపాలీ అయినా, ఎవరైనా సరే బాప్తిస్మం తీసుకుని దేవుని రాజ్యంలోని కనుక దేవుని సంఘంలోనికి ప్రవేశిస్తే, దేవుని రాజ్యంలోనికి, దేవుని సంఘంలోనికి ప్రవేశిస్తే అందరూ సమానమే. అది అసమానతలు లేని, జాతి వివక్షత లేని, ధనిక భేద తారతమ్యాలు లేని ఒక అత్యుత్తమమైన రాజ్యము. అదే క్రీస్తు స్థాపించిన సంఘము. వెళ్ళి చదవండి, వచ్చిన ఎంత బాగుందో. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒకే శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇలా అసమానతలు లేని, సమానత్వం కలిగిన ఒక అత్యుత్తమ వ్యవస్థను స్థాపించాలని దేవుడు కోరుకున్నాడు, ఆకాంక్షించాడు.
ఇశ్రాయేలీయులలో యూద రాజ్యంలో అది జరుగుతుందేమో అని దేవుడు ఆశపడ్డాడు. వాళ్ళు దాన్ని జరిగించలేకపోయారు. దావీదు తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ పద్ధతిని అనుసరిస్తారేమో అని దేవుడు చూశాడు. వాళ్ళు కూడా చేయలేకపోయారు. మిగిలిన దేశాలలో ఏ రాజ్యము, ఏ దేశము కూడా ఈ స్థితిని తీసుకురాలేకపోయింది తన దేశంలో, తన రాజ్యంలో. కాబట్టి దేవుడే ఆలోచించి తన తనయుడైన వాక్యమును ఈ లోకానికి మానవ రూపంలో పంపించి ఆయన ద్వారా ఒక నీతి రాజ్యాన్ని స్థాపించారు. ఆ రాజ్యమునకు ఉన్నటువంటి మరొక పేరే సంఘము. కొత్త నిబంధనలో అది సంఘముగా పిలువబడింది, పాత నిబంధనలో అది రాజ్యముగా పిలువబడింది. కొత్త నిబంధనలో కూడా కొన్ని సందర్భాల్లో దాన్ని రాజ్యముగా కూడా ప్రస్తావించారు. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఉంటుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఎలా ఎలా ఆయన రాజ్య నివాసులు అవుతాం? ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటామో అప్పుడే మనం దేవుని రాజ్య వారసులం అయిపోతాము, అనగా ఆయన రాజ్యంలోనికి ప్రవేశిస్తాము. అదే సంఘము. కాబట్టి సంఘమును కొన్నిసార్లు బైబిల్లో రాజ్యముగాను, నూతన నిబంధనలో కూడా కొన్నిసార్లు సంఘముగానే ప్రస్తావించారు. కాబట్టి దేవుని ప్రజలారా, సంఘం అంటే చిన్న చూపు, సంఘం అంటే హేళన, సంఘం అంటే అవమానము, సంఘాన్ని దూషించడం, సంఘాన్ని గేలి చేయటం ఎంత ప్రమాదమో మీరు ఒకసారి ఆలోచించండి. ఆలోచించండి ఒక్కసారి. దేవుడు తానే దిగువచ్చి తన స్వరక్తమిచ్చి సంఘాన్ని స్థాపిస్తే ఆ సంఘాన్ని చులకనగా మాట్లాడుతున్నారంటే అసలు వాళ్ళు క్రైస్తవులేనా? సంఘాన్ని గేలి చేసేవాళ్ళు క్రైస్తవులు కాదు. దేవుడు స్థాపించిన రాజ్యాన్ని హేళన చేసేవాళ్ళు క్రైస్తవులు కాదు. ఎంత విలువైనది సంఘం అంటే అసలు ఏమనుకుంటున్నారు సంఘం గురించి? ఎంత విలువైనది అది! అత్యుత్తమమైనది ఈ ప్రపంచంలో సంఘము, అత్యుత్తమమైనది. ఏ రాజ్యము క్రీస్తు రాజ్యమునకు సాటి కాదు. ఏ రాజ్యము క్రీస్తు సంఘమునకు సాటి కాదు. అది అమెరికా, అది కువైటా, లేకపోతే మరొక దేశమా, లేకపోతే చైనానా, లేకపోతే జపానా, ఏ రాజ్యమైనా సరే దేవుడు భూమి మీద స్థాపించిన ఈ రాజ్యమునకు సాటి రాదు, సాటి కాదు. ఈ రాజ్యములు ఏవి కూడా క్రీస్తు రాజ్యము ముందు, క్రీస్తు సంఘము ముందు నిలువలేవు. అంత ప్రతిష్టాత్మకమైనది క్రీస్తు సంఘము, క్రీస్తు రాజ్యము, దేవుని రాజ్యం అంటే. క్రీస్తు రక్తము ద్వారా కడగబడి ఆ రాజ్యంలోనికి, ఆ సంఘంలోనికి ప్రవేశిస్తాడు దేవుని కుమారుడు. ఆ సంఘాన్ని హేళన చేస్తారా? అటువంటి సంఘాన్ని దూషిస్తారా? చులకనగా మాట్లాడతారా? ఏమర్థమైంది వీళ్ళకి బైబిల్? కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, ఇదండి దేవుడు మనకు ప్రసాదించిన మహాభాగ్యము. ఆ రాజ్యంలోనికి దేవుడు మనకు ప్రవేశాన్ని ఇచ్చాడండి. అది పరిశుద్ధమైన రాజ్యము, అది రాజులు ఉండే రాజ్యము. ఆ రాజ్యంలో ప్రతివాడు రాజే, రాజులైన యాజక సమూహము. ఆ రాజ్యంలో ప్రతివాడు యాజకుడే, ప్రతివాడు దేవుని సేవ చేసేవాడే, ప్రతివాడు దేవుని కార్యాలు జరిగించేవాడే. రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అంటాడు అదే సంఘాన్ని పరిశుద్ధాత్మ గారు. దేవుని గుణాతిశయములు ప్రచురించేదే దేవుని సంఘము, దేవుని రాజ్యము. ఆ భాగ్యము దేవుడు తన రాజ్యానికి ఇచ్చాడు. మరే రాజ్యము దేవుని గుణాతిశయములను ప్రకటించలేదు. అంత జ్ఞానము, అన్ని తెలివితేటలు ఈ లోకపు రాజ్యాలకు ఉండవు. దేవుని రాజ్యానికి మాత్రమే ఉంటుంది ఆ సామర్థ్యం. ఆ రాజ్యంలోని ప్రజలకు, ఆ రాజ్యంలోని రాజులైన యాజకులకు మాత్రమే ఉంటుంది ఆ జ్ఞానం. అది దేవుడు అనుగ్రహించు భాగ్యము. అంత గొప్పది దేవుని రాజ్యం అంటే, అంత విలువైనది దేవుని రాజ్యం అంటే. అటువంటి రాజ్యంలో మనం అందరూ ఉన్నామండి. మనలను ఆయన రాజ్య నివాసులనుగా దేవుడు చేసుకున్నాడు. కాబట్టి సంఘపు విలువ తెలుసుకుని బ్రతకండి. సంఘపు ఔన్నత్యాన్ని తెలుసుకోండి. గర్వముతో, అహంకారముతో నోటికొచ్చినట్టుగా సంఘం గురించి మాట్లాడకండి. మన అహంకారం ఎక్కువగా ఉండదు, మన పొగరు ఎక్కువగా ఉండదు. మన ఇష్టం వచ్చినట్టుగా సంఘం గురించి పేటరేగిపోవటం తగదు. అది దేవుని దృష్టికి వెళ్ళిపోతుంది. దేవుడు యాక్షన్లోకి దిగాడు. ఇప్పటికే దిగాడు దేవుడు. సంఘానికి ఉన్నటువంటి గౌరవం వేరు, సంఘానికి ఉన్న విలువ వేరు, సంఘపు ప్రతిష్ట వేరు. ఆ ప్రతిష్ట తెలుసుకోని వాడు క్రైస్తవుడు కాడు. కాబట్టి దేవుని పిల్లారా, ఇది దేవుడు సంఘాన్ని స్థాపించడానికి గల కారణము. చాలా టైం అయిపోయింది మరి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. అర్థమైంది కదా ఇంతవరకు చెప్పింది?
ఏమన్నా అర్థమైంది? వెరీ గుడ్. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా కన్న తండ్రి, మీ బిడ్డలైన మమ్మల్ని ప్రేమించి అసలు మీరు సంఘాన్ని ఎందుకు స్థాపించారో అనే ప్రశ్నకు సమాధానాన్ని మాకు నేర్పించినందుకు మీకు ధన్యవాదాలు. మీ బిడ్డలందరూ తాము ఎక్కడున్నారో విన్నారు, తాము ఏ రాజ్యంలో ఉన్నారో తెలుసుకున్నారు. మీ కృప వల్ల మేమందరము మీ రాజ్యంలో ఉన్నాము తండ్రి, మీ సంఘంలో ఉన్నాము. ఇహ ఇక్కడ నుండి మా ప్రయాణం మీ చెంతకే కావాలి నాయన. ఆ శక్తియుక్తులను మాకు ప్రసాదించండి. విన్న మీ బిడ్డలందరి హృదయాల్లో సత్యమును స్థాపించండి. లైవ్ లో ఉన్న మీ బిడ్డలందరి ఆరోగ్యములను కాపాడండి. సంఘంలోని మీ బిడ్డలందరి కుటుంబములను కాపాడి సంరక్షించండి. ప్రార్థనా సహాయం కోరిన ప్రతి ఒక్కరిని మీరు ఆదరించి అందరికీ తగిన ఆరోగ్యములను అనుగ్రహించండి. జ్ఞానాన్ని నేర్పించిన ఆత్మీయ తండ్రికి దీర్ఘాయుష్ను, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి. మీరు జరిగించిన 2 తరగతులను బట్టి మీకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను నాయన. సంఘమును బలపరిచి పటిష్టపరచండి. బలమైన వాక్యంతో సంఘమును ఎల్లప్పుడూ నిలువబెట్టండి. సత్యమును స్థాపించుటకు సంఘమును బలపరిచి లేవనెత్తండి. లైవ్ లో ఉన్న మీ పిల్లలందరి కొరకు మరొకసారి విజ్ఞాపన చేస్తున్నాము. మీ బిడ్డల డ్రైవింగ్లలో, పనులలో, ప్రయాణములలో, కోవైటళ్లలో ఉన్న వారి విషయమై ప్రార్థిస్తున్నాము. మీ కుమార్తెల పనులలో, వారి వారి ప్రయాణములలో మీ కాపుదల నుంచమని, అందరినీ కాపాడి సంరక్షించమని వేడుకుంటూ, మా దోషముల అతిక్రమముల మీదట అంగీకరిస్తూ మమ్మను క్రీస్తు రక్తము ద్వారా క్షమించమని కోరుకుంటూ, తిరిగి రేపు మేమందరము కలుసుకుని మీ మహాజ్ఞానాన్ని నేర్చుకున్నటకు, మీ గ్రంథాన్ని పఠించుటకు మాకు అవకాశమును ప్రసాదించమని బ్రతిమలాడుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.